సెక్రటేరియట్ ముందు 2000 మంది రైతులతో రైతు సంబరాలు, రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించబోతోంది. మండలాల వారీగా సంబరాలు చేసుకుంటోంది. అయితే వీటిపై ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి ఒకసారి మాత్రమే టైంకి నిధులు విడుదల చేసి సంబరాల అని విమర్శిస్తున్నారు. దీనిపై మీరేమంటారు రమేష్ గారు? మీరు మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులలో గత ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులలో పడేసి అప్పుల పాలు చేసి చిప్ప చేతికి ఇచ్చినట్టు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇది ఒక్కసారి కాదండి. మీరు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇదే చూస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పవర్ లేకుండా కరెంటు బిల్లు కట్టకపోతే రైతులను జైల్లో పెట్టిన పరిస్థితి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేసి జైలు వేసిన పరిస్థితిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి స్థాయిలో ఉచిత కరెంట్ ఇచ్చి ఇలా కాపాడిన పరిస్థితులు. అంటే ఆర్థికమైన పరిస్థితుల నుంచి బయటకు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆర్థిక పరమైన సంబంధం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఆర్థికమే ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఆర్థికమైన ముడిపడి ఉన్న ఈ పరిస్థితులలో ఆ రోజు పివి గారు వచ్చినప్పుడు కూడా చంద్రశేఖర్ ప్రభుత్వంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బంగారం తాకట్టు పెట్టింది చంద్రశేఖర్ ప్రభుత్వం, బంగారం అమ్మింది చంద్రశేఖర్ ప్రభుత్వం. పివి నరసింహరావు గారు వారం రోజులు సరిపడే పరిస్థితి లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ లో పూర్తి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ దేశం ఉన్న పరిస్థితిలో కాపాడాడు. ఇవాళ మన్మోహన్ గారు వాళ్ళందరూ, సోనియా గాంధీ గారు అందరూ కూర్చొని ఈ దేశ క్లిష్ట ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పేసి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ద్వారా ఈ దేశ ఆర్థిక పరిస్థితులే తారుమారు చేశాం. ఇటువంటి మనం కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి ముందు పెట్టిన ఎన్ని కార్లు, ఎన్ని మోటార్లు, ఎన్ని ఫోన్లు, ఎన్ని సాఫ్ట్వేర్లు. ఈ రోజు ప్రతి రాష్ట్రంలో కూడా సాఫ్ట్వేర్, కంప్యూటర్ యుగాన్ని కూడా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్న కృషి ఏంటంటే ఈరోజు అంచెలంచెలుగా ఒకటేసారి టక్కన ఇచ్చినాం పెట్టినాం ప్రభుత్వం రాగానే చేయడం అనేది అసలు ఓపెన్ గా చెప్పారు కదా. ఈ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకొని దేశ ఆర్థికాన్ని తికమక్క చేసిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే దాన్ని తీర్చిదిద్దడానికి కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్వతహాగా అన్ని విషయాలను గమనించి ఆర్థిక వనరుల విషయంలో పూర్తి అవగాహన బట్టి గారితో కూర్చుని ఇవన్నీ కూడా సమస్యలను అప్పులే ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన పనులకు కూడా ఇవ్వలే. ఆర్ఎండ్బి గాని, గ్రామ పంచాయతీ గాని ఎక్కడ కూడా పనులు ఇవ్వలే. ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులతో కొనుగోలు కూడా చేసుకునే సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులలో పడిపోయినండి. అది ఇంపార్టెంట్. ఒక మనిషి సామాన్యుడు ఒక పర్చేసింగ్ చేయాలంటే ఇలా కాస్ట్లీ అయిన ఐటమ్ కొనలేని పరిస్థితుల్లో, కూరగాయలు, పప్పు, ఉప్పు తప్పితే కొనుక్కోలేని పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో అది మెయిన్ ఇంపార్టెంట్. మన ద్రవ్యోల్బణం అక్కడే కనబడుతుంది. ఈ రోజు అటువంటి సమస్యల నుంచి ఈ రోజు బయటపడాలనే కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అన్ని రకాల కూడా సహకరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే రిజర్వేషన్. ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో అగ్రవర్ణాలు, చిన్నోళ్ళు, బీసీలు అనే విషయం కాదండి. అందరు దేశ ప్రజలందరూ బాగుపడే కార్యక్రమం ఇది. ప్రతిదీ ఆర్థికంగా ముడిపడినది కాబట్టి దేశ సౌభాగ్యం, ఆర్థిక స్థితి, భవిష్యత్తు, ప్రగతి అన్ని కూడా అభ్యుదయం ప్రతిదీ కూడా ముడిపడి దేశ భవిష్యత్తు కోసం రిజర్వేషన్ పెడితే బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని సమతుల్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికమైన ఇబ్బందులు విద్యావంతులై ఈ దేశ ప్రగతికి దావసులు అవుతారు. ఇప్పుడు అమెరికా ఉన్న పాపులేషన్ లో మన దేశం ఉన్న పాపులేషన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే థిక్కెస్ట్ పాపులేషన్. మన దాన్న 25% కూడా అమెరికా పాపులేషన్ లేదు. అయినా వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఉన్నది. మన దేశం ఎందుకు ఎదుగుంటలేదు? ఈ రోజు అది ఈ రిజర్వేషన్ లేక, స్థానిక అందరు కూడా సమతుల్యంగా లేక, సమాజం సమానత్వంలో లేక దేశ ప్రగతి ఆగుతుంది. ఇది గమనించాలి. విద్యావంతులు, ధనవంతులు అయితేనే గాని మనకున్న అడ్డంకులు ఏంటి అనేది ఏం లేదు. ఈ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా ఆలోచించి ఇప్పుడు ఏదో అగ్రవర్ణాలను పైసలు గుంజుకొని బీసీలకు ఇచ్చుడు, ఎస్సీలకు ఇచ్చుడు కాదు కదా. ఇది కేవలము మన సమాజంలో అందరూ సమానత్వంగా ఆర్థికంగా ఎదగాలనే ఒక మంచి సంకల్పంతో ఈ రోజు రాజకీయంగా కూడా ఎదిగితే
ఈ రోజు అందరు కూడా బాగుపడుతున్నారు. రమేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారే కదా రైతు భరోసా టైంకి విడుదల చేసింది, ఒక్కసారి విడుదల చేసి సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. అదే సంబరాలు చేయడం అంటే వినండి, ఈ రోజు ఒక స్టెప్ ఎదిగాం, ముందుకొచ్చాం. ఈ రోజు ఎంతో కష్టపడి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఈ దేశ ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం పోరాడుతున్న వాళ్ళు ఈ రోజు రైతాంగాన్ని కూడా కృషి చేయాలి, రైతాంగాన్ని కూడా సౌభాగ్యం ఉంటుంది. మేమే కదండి కరెంట్ ఉచితంగా ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఎవరు ఇవ్వలే కదా. ఈ రోజు ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంతృప్తిగా పనిచేస్తుందండి. ఎక్కడ కూడా చీటింగ్లు ఉండేవి. ఇప్పుడు మేము గొర్రెలు బర్రెలు ఇచ్చి దేశ విద్యావంతులను చెడగొట్టి, విద్యావంతులు లేకుండా యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఒక ప్రొఫెసర్ లేక లెక్చరర్ లేక బీసీలను ఎదుగుతున్నారు, వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారు. మన ఫీజు రింబర్స్మెంట్ తోటి ఎంతో మంది రిక్షా నడిపే వాళ్ళు పిల్లలు కూడా ఈ రోజు మంచి ఉండే పరిస్థితులలో మరొకసారి దెబ్బ జరిగింది 10 ఏళ్ల కాలంలో. నేనేమన్నా విద్య ఎక్కడ ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్య విషయంలో ఎదగాలి. ఇది మేజర్ గా మన దేశ అభివృద్ధికి తీస్తుంది. ఈ రోజు ఇంత థిక్కెస్ట్ పాపులేషన్ అందరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఆర్థికంగా ఎదిగితే ఈ రోజు ఒక మిజైల్ మొన్న ఇచ్చిపెట్టిన మిజైల్ ఇరాన్ పై విషయంలో ఒకటి $1.5 బిలియన్. అటువంటి పరిస్థితులలో ఆ దేశం పోయింది. మనం కూడా ఆర్థికంగా ఎదగాలి మొదలు అన్నారంటే ప్రజలందరూ కూడా ఆర్థికంగా కొనుక్కోలేని ఒక భోజనం తప్పితే ఏం తినలేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నామంటే కారణం గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం. రవికుమార్ గారు చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు రమేష్ గారు చాలా విషయాలు చెప్పారు. సరే, ఆర్థికంగా